శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఈ వీడియోలో సింహరాశి వారి గురించి ఒక ప్రత్యేకమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాము. నవంబర్ 7 శుక్రవారం ఒక మధురమైనటువంటి వడగండ్ల వానలా వస్తుంది. మీరు ఎన్నాళ్లుగానో గుండెల్లో దాచుకున్న ఆ ప్రేమ జ్ఞాపకం ఈరోజు మళ్ళీ ముందుకు వస్తుంది. మీరు ప్రేమించిన ఆ స్త్రీ, మీరు ఎన్నోసార్లు గుర్తు చేసుకున్న ఆ పేరు, ఈరోజు మళ్ళీ మీ జీవితంలోకి అడుగు పెట్టబోతుంది. శుక్రగ్రహం ప్రేమ, మమకారం, ఆకర్షణల యొక్క గ్రహం. ఈరోజు అది 5వ గృహానికి ప్రభావితం చేస్తుంది. అయితే అదే ప్రేమ, మనసు, అది ఒక ప్రత్యేకమైనటువంటి భావోద్వేగాల స్థానం లాంటిది. కాబట్టి ఈ వీడియోలో ప్రత్యేకంగా ఈరోజు మీ జీవితంలోకి మళ్ళీ రాబోతున్న ఆ యొక్క స్త్రీ ఎవరు? అది ఇప్పుడే జరగడానికి ప్రత్యేకమైన కారణాలు ఏమిటి? ఆ స్త్రీ రావడం వల్ల మీ జీవితంలో మంచి జరుగుతుందా? చెడు జరుగుతుందా? ఇలా అన్ని విషయాలు కూడా ప్రతీదీ నేను ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను. దయచేసి ఈ వీడియో అనేది చాలా వివరంగా ఉంటుందండి. ఎక్కడా కూడా స్కిప్ చేయకపోతేనే మీరు నేను చెప్పిన విషయాన్ని అర్థం చేసుకోగలుగుతారు. బాగుంటుంది. ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలో ముందుకు వెళ్ళినట్లయితే కనుక, మరి ప్రధానంగా చూస్తే ఈరోజు ఒకసారి గ్రహస్థితుల విశ్లేషణ చూద్దాము. సింహరాశి వారి యొక్క అధిపతి మరి సూర్యుడు ఈ సమయంలో వృశ్చిక రాశిలో సంచరిస్తున్నాడు. ఇది 4వ గృహం, హృదయం, ఇంటి, కుటుంబ సంబంధాల స్థానమని చెప్పవచ్చు. అదే సమయంలో శుక్రుడు మీపై అనుకూల దృష్టి సారించాడు. మరి ఈ యొక్క సూర్యుడు హృదయాన్ని కదిలిస్తే మరి శుక్రుడు పాత జ్ఞాపకాలను తిరిగి మేల్కొల్పుతాడు. నవంబర్ 7న మరి గ్రహ నిర్వహణలో ఒక మాయ ఉంటుంది. పాత ప్రేమలు తిరిగి కలుసుకునే సమయం ఇది. ఎప్పుడో ముగిసిపోయిందనుకున్నటువంటి సంబంధం కొత్త రూపంలో మీ జీవితంలోకి వస్తుంది. ఇది కేవలం జ్యోతిష్య చక్రం కాదు. మీ యొక్క ఆత్మలో దాచిన ఆ ఇంకా చెప్పని మాటల యొక్క స్పందన అని చెప్పవచ్చు. ప్రధానంగా మీ యొక్క గ్రహస్థితి ఈ విధంగా ఉండడమే ఆ స్త్రీ యొక్క రాకకు ప్రధానమైనటువంటి కారణంగా ఉంటుంది. మీరు ఆ స్త్రీ యొక్క ప్రవేశం ఏంటని దాని గురించి మనం ఒకసారి కొద్దిగా వివరంగా మనం పరిశీలన చేసినట్లయితే, మీరు ప్రేమించిన స్త్రీ ఒక్కసారి చూసి మీరు ప్రేమించిన స్త్రీ ఆ ఒక్కసారి చూసిన కళ్ళు, ఆ యొక్క నవ్వు, ఆ యొక్క మాటలు మీరు మర్చిపోలేరు. ఇప్పుడు విశ్వం ఆ యొక్క జ్ఞాపకాన్ని మళ్ళీ సజీవం చేయబోతుంది. ఎక్కడ ఒక సందేశం, ఒక ఫోన్ కాల్, లేదా ఒక అనుకోని ఒక ఎదురుపడి మాట్లాడే కలయిక కావచ్చు. ఏ రూపంలోనైనా ఆమె మీ ముందుకు కనిపిస్తుంది. సింహరాశి వారు గుండెతో ప్రేమిస్తారు. వారు నచ్చిన ప్రేమ అబద్ధం ఉండదు. అహంకారం ఉండవచ్చు కానీ మమకారం మాత్రం తగ్గదు. అందుకే ఈరోజు మీరు చూడబోయే ఆ స్త్రీ మీ ప్రేమను మళ్ళీ గుర్తు చేసుకుంటుంది. ఆమె మాటలు మొదట సింపుల్‌గా అనిపించవచ్చు. ఎలా ఉన్నావు అని మాత్రమే ఆమె అడగవచ్చు. కానీ ఆ ఒక్క మాట మీ గుండెను పూర్తిగా ఒక్కసారిగా ఫాస్ట్‌గా వేగంగా కొట్టుకునేలా చేస్తుంది. అయితే ప్రధానంగా ఆమె మళ్ళీ చూసినటువంటి క్షణంలో మీ గుండె వేగం పెరుగుతుంది. మీరు ఎప్పుడో మర్చిపోయారనుకున్నటువంటి భావాలు ఒక్కసారిగా మళ్ళీ చిగురిస్తాయి. ఇది కేవలం గుర్తు కాదు. ఇది విశ్వ పునర్నిర్మీలనమని చెప్పవచ్చు. సింహరాశి వారు గర్వంతో, అహంకారంతో ఉండవచ్చు కానీ ప్రేమలో వారు చిన్న పిల్లల్లా అవుతారు. ఈరోజు ఇదే జరగబోతుంది. ఈరోజు మీలో దాచుకున్న ఆ యొక్క పసితనం మళ్ళీ బయటకు వస్తుంది. ఆమె మాటల్లో ఉన్న సంభాషణ మొదట కొంచెం అపార్థం కలిగించినా, కానీ మీరు చూపించినటువంటి సహనం, ఆత్మవిశ్వాసం ఆ స్త్రీ మళ్ళీ మీ వైపు లాక్కునేలా లాక్కునేలా చేస్తాయి. అయితే ముఖ్యంగా
మీకు ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే, మరి ఇది ఎందుకు ఈ సమయంలో ఇలా జరుగుతుందంటే, శుక్రుడు ప్రస్తుతం బుధుడి దృష్టిలో ఉన్న ఉన్నారు. ఇది సంభాషణల ద్వారా ప్రేమ పునరాగమనం సూచిస్తుంది. అంటే ఫోన్ కాల్, సందేశం, సోషల్ మీడియా ద్వారా ఆ యొక్క వ్యక్తి మళ్ళీ మీ జీవితంలోకి వస్తుంది. కేతువు ఈరోజు మీ యొక్క 7వ స్వగృహం తాకుతున్నాడు. అది గత జన్మలో విడిపోయిన ఆత్మలు మళ్ళీ కలిసే సమయాన్ని సూచిస్తుంది. కాబట్టి ఈరోజు మీరు ఎదుర్కొన్న సంఘటనలు యాదృచ్ఛికం కావు. ఇవి ఆత్మల మధ్య ఉన్న ఒక పాత వాగ్దానం యొక్క ఫలితాలు లాంటివి. సింహరాశి వారు ప్రేమలో రాజుల్లా ఉంటారు. కానీ ఈరోజు మీరు ఆ యొక్క రాజ్యాన్ని హృదయంతో గెలుచుకోవాలి. అహంకారంతో కాదు అనే విషయాన్ని మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ప్రధానంగా ఆ యొక్క స్త్రీ రాక అనేది మీకు మంచిది అని మీరు భావించినట్లయితే మీరు ఖచ్చితంగా పప్పులో కాల్చినట్లయితే. ఎందుకంటే ఇది ఆల్రెడీ వివాహం జరిగిన వారికి పెద్ద తలనొప్పిగా మారే అవకాశం ఉంది. ఆ స్త్రీ వలన ఊహించని తగాదాలు, ఊహించని మాటలు, ఊహించని సమస్యలను తలదించుకునే పరిస్థితులు మాత్రమే కాకుండా ఆ యొక్క స్త్రీ మీ జీవితంలో ప్రవేశించడం వలన భారీ మొత్తంలో మీకు ధన నష్టం కూడా జరగడం జరుగుతుంది. ధన పరంగానే కాకుండా నలుగురిలో మీ యొక్క పరువు పోవడమే కాకుండా ఊహించని విధంగా ఇప్పటి జనరేషన్స్ వారికి మీ గురించి తప్పుగా అర్థం చేసుకోవడం కూడా జరుగుతుంది. అలాగే మీ యొక్క ఆ యొక్క స్త్రీ రాక అనేది ఎంత మంచిదైనా ఆమె రావడం వెనక ఉన్నటువంటి ఆ యొక్క మనస్తత్వాన్ని మనం గమనించాలి. ఎందుకంటే ఆమె ప్రేమతో వచ్చి మంచిగా మాట్లాడితే, ఎదురుపడి మాట్లాడితే సంతోషమే. దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ఒకవేళ ఆ స్త్రీ మిమ్మల్ని దగ్గర నుంచి ఏదో ఆశించడమో, లేదా మిమ్మల్ని ఏదో కొంచెం నష్టపరచాలనే ఉద్దేశంతో రావడమో, లేదా మిమ్మల్ని ఏదో పెద్ద స్థాయిలో ఇరికించాలని రావడమో, ఇలా గనక వచ్చినట్లయితే మీరు ఊహించని విధంగా పెద్ద మొత్తంలో నష్టపోతారనే విషయాన్ని మీరెవ్వరైనా ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఖచ్చితంగా వివాహం జరిగిన వారైతే అటువంటి స్త్రీ మళ్ళీ ఎదురుపడినా కూడా మాట్లాడకపోవడమే మీకు ఎంతో మంచి ఫలితాన్ని ఇస్తుంది. లేదంటే మీరు ఊహించని ఆటంకాలు, సమస్యలు, ఇబ్బందుల్ని మళ్ళీ మళ్ళీ ఎదుర్కోవాల్సి రావడం తప్పదు. మరి ఈ విధంగా ఏంటంటే ప్రత్యేకంగా ఈ స్త్రీ రాకతో మరి మీ యొక్క జీవితంలో జరిగే మార్పులు ఈ విధంగా ఉన్నాయి. అయితే మీరు కొన్ని జాగ్రత్తలను పాటించడం వలన మీకు పెద్ద మొత్తంలో రావాల్సిన నష్టాలు కూడా కొద్ది మొత్తంలో పోయే అవకాశాలు ఉంటాయి. అలాగే ఆ వచ్చిన వారి ద్వారా మంచి జరగాలంటే కూడా మరి కొన్ని పాటించక తప్పదు. ప్రేమ తిరిగి వస్తే అది ఒక పరీక్షగా అవుతుంది. మీరు పాత తప్పులను పునరావృతం చేస్తారా? లేక ఈసారి హృదయాన్ని సత్యంగా ప్రదర్శిస్తారా? అనే విషయాన్ని మీరు గమనించాలి. విశ్వం మీకు చెబుతున్న విషయం ముఖ్యమైనటువంటిది ఏంటంటే, ఈసారి ప్రేమను గెలుపోవడం అర్థం కాదు. నిజమైనటువంటి విజయాలు మీరు ఆమెను కలిసినప్పుడు మీ కళ్ళల్లో ఉన్న మరి విషయం ప్రేమ ఆమె కనపడాలి. ఆ స్త్రీ రాక కేవలం ప్రేమ కాదు. అది మీ యొక్క హృదయానికి కొత్త శాంతిని, సమాధానాన్ని ఇస్తుందని మీరు గమనించండి. మరి సింహరాశి వారికి నవంబర్ 7 శుక్రవారం ఒక మాయాజాలం లాంటి రోజు. మీరు ప్రేమిస్తే ఆ స్త్రీ తిరిగి వస్తుంది. మీరు అనుకున్న దానికంటే లోతైనటువంటి అనుబంధం మళ్ళీ కూడా మొదలయ్యే అవకాశం ఉంది. ప్రేమలో మీరు గెలుస్తారు, కానీ ఈసారి గెలుపు వేరుగా ఉంటుంది. ఇది మీ మనసులో శాంతి రూపంలో ఉంటుంది. ఖచ్చితంగా గమనించండి. ఇది యాదృచ్ఛికం కాదు. ఇది మీ యొక్క ఆత్మలో ఉన్నటువంటి వాగ్దానం. ఈరోజు విశ్వం ఆ యొక్క వాగ్దానాన్ని నెరవేర్చబోతుంది. ఆమెను చూపించినప్పుడు మీ గుండె వేగంగా కొట్టుకుంటుంది. కానీ ఈసారి అది భయంతో కాదు, ఆనందంతో. నవంబర్ 7న మీ యొక్క ప్రేమ తిరిగి జీవం పొందే రోజని మీరు గుర్తుంచుకోండి. మరి మన ఛానల్లో మీ గురించి ఎప్పటి నుంచో చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియో అయినా మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేసుకోండి. మరింత మందికి ఉపయోగపడుతుంది. మళ్ళా వచ్చే మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. స్వస్తి.